సార్ ఈ రోజున దళితులకి 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు ఉచితం అనేది ఎప్పటినుంచో ఉన్న పథకం అది. ఇప్పుడేమన్నా కొత్తగా మీకు కరెంటు బిల్లు ఏమైనా వస్తున్నాయా? రావట్లేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి, ఆయన కావాలని చేస్తున్నాడు, చాలా మంది దళితుల దగ్గర కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? లేదండి, ఏం లేదులే. ఆ? లేదు, కరెంటు బిల్లు అయితే ఏం కట్టించుకోవట్లే. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. ఇప్పుడు ఈ పెన్షన్లు ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి పెన్షన్లు ఏదండి, పెన్షన్ ఇంకా మొదలు పెట్టలేదు. 50 సంవత్సరాల పెన్షన్ అన్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. సమయం ఇవ్వాలి కదా సార్, 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, కొంత టైం అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు పాత వాళ్ళకైతే 3000 నుంచి 4000 వస్తున్నాయా సార్? మీకు వస్తున్నాయండి. ఏమండి వస్తున్నాయి. 3000 నుంచి 4000 ఏమన్నా అంటే 250 పెంచడం? లేదు లేదు లేదు, ఒకసారి 4000 వచ్చేస్తున్నాయి. టైంకి వస్తున్నాయా సార్? 1వ తారీఖు వస్తున్నాయి, దాటుతుందా టైం? ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ తారీఖు అది సెలవు అయితే ఒక రోజు ముందే ముందుగానే ఇస్తున్నారు. బాగానే ఉందంటారా ప్రభుత్వం? బాగానే ఉందంటారా? బాగానే ఉంది. ఇప్పుడు ఆయన అయితే కరెంటు బిల్లు అయితే ఏం వసూలు చేయట్లేదు? లేదండి, లేదు లేదు, ప్రభుత్వం ఎక్కడ వసూలు చేయలేదు. లేదు లేదు. దళితులకు సంబంధించి గత పథకం 2014లో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పథకం ఇది. దళితులకి 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ, ఉచితం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో డబ్బులు బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. నిజమా, వాస్తవం ఉందా అందులో? ప్రస్తుతానికి అయితే బిల్లు రావట్లేదండి, కరెంట్ బిల్లు ఏమి రావట్లేదు. 200 యూనిట్ల లోపే వాడుతున్నాం మేము, రావట్లేదు. ఎస్సీల మీద కావాలని బలవంతంగా, లేకపోతే వాళ్ళ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని ఇలా చూపిస్తున్నారని మాట్లాడుతున్నారు. అసలు అలా ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అలాంటిది ఏమైనా ఉందా? మీరు గమనించారా పోనీ? అదేలేండి, అలాంటిది ఏం లేదు. పెన్షన్లు వస్తున్నాయా సార్? వస్తాయి. 3000 రూపాయల నుంచి 4000 ఒకేసారి చేశారు కదా. వస్తున్నాయి. 1వ తారీఖు వస్తుందా, ఇంకా టైం పడుతుందా? ఫస్ట్ తారీఖునే ఇస్తున్నారు, 30వ తారీఖు ఇచ్చేట్టున్నారు కింద నెల. అవును, అంటే ఆదివారం ఏమైనా వస్తే ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. బాగానే ఉందండి ఆ పథకం. బాగానే. దళిత సోదరుడిగా మీరు చెప్పండి, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లుందంటారు? బాగానే ఉందండి. అంటే ఏం బాగుంది? ఏం బాగుందంటే కనీసం మామూలుగా అన్ని సౌకర్యం చేస్తున్నాడు. పెన్షన్లని, రోడ్లు ఇసుక కూడా బాగా నడుస్తుంది. రోడ్లు కూడా పోతున్నారు, ఇంకా పొయ్యిలా పోతారంట. ఇప్పుడు కావాలని ప్రచారం చేస్తున్నారు సార్. దళితులు అంటే చంద్రబాబుకి నచ్చదు, లేకపోతే దళితులు అంటే గిట్టదు. అది నిజంగా అసలు అట్లాంటి వ్యక్తి ఆయన కాదు. కాదు, మంచి వ్యక్తి. అట్లా ఏమన్నా కావాలని టార్గెట్ చేసే పరిస్థితులు ఉంటాయి అంటారు? లేవు. లేదు, అట్లాంటివి లేవులేండి, అట్లాంటివి ఏమి లేవు. సో ఆయన అంటే ఎంతసేపు రోడ్లను, లేకపోతే అభివృద్ధి, ఆయన ఉన్న వరకు రోడ్లు బాగుపడతాయి అనుకుంటున్నాం మేము కూడా. రోడ్లు బట్టి సక్రమంగా ఉంటాయి అనుకుంటున్నాం. ఇంకా పోయలేదు కానీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదులేండి, నా సోదరులు అని చెప్పిన అప్పుడు లేదులేండి. ఇప్పుడు బాగుపడతాయి అనుకుంటున్నాం మేము కూడా. మీరేమంటారు సార్, నిజంగా అట్లా టార్గెట్ చేసే పరిస్థితులు ఉంటాయి? టార్గెట్ ఏం లేదులేండి, కాస్త ఆయన గారు చెప్పినట్టు ఆ సూపర్ 6 పథకాలు కూడా వస్తే ఏది అంటే ఒక్కొక్కటి తల్లికి కావాలని దళితులను ఏదో టార్గెట్ చేయాలి, వాళ్ళని అట్లా ఏం లేదులేండి. లేదు, అట్లాంటి లేదు అసలు. అలాంటి ఈ రోజు ఈ క్రిస్టియన్ పేటలో ఎక్కడైనా అంటే లోపు వస్తున్న యూనిట్లు వాళ్ళకి కరెంట్ బిల్లు ఏమైనా కట్టించుకుంటున్నారు? లేదు, అట్లాంటి లేదండి, అట్లా రావట్లేదు. కరెంట్ బిల్లు రావట్లేదు. ఓన్లీ ప్రచారం మాత్రమే. దళితులను కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఏదో దళితుల్ని అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు అంటున్నారు. నిజంగా కరెంటు బిల్లు కడుతున్నారు? బాబు మేమేం కట్టట్లేదు బాబు, ఇప్పుడని కాదు, చంద్రబాబు ప్రభుత్వంలోనే మాకు ఉచితంగా ఇచ్చారు కరెంటు. ఆ రోజు నుంచి అప్పుడే అప్పటి నుంచి మేము ఇప్పుడు దాకా కరెంట్ బిల్ కట్టలా. అంటే ఎక్స్ట్రా వాడుకుంటే మేము కడుతున్నాం అంతే తప్ప ఎక్స్ట్రా. అంతే, పిల్లల బళ్ళు ఉన్నారు కదా, మేము కొంచెం ఎక్స్ట్రా పడితే కట్టుకున్నాం, అంతేగాని కరెంట్ బిల్లు ఎవరు మాట్లాడే పని. మరి కేవలం ఎంతసేపు బురద చల్లడమో, లేకపోతే చంద్రబాబు గారిని తక్కువ చేయడమో, ఆయన ఏదో దళితుల్ని మరీ ఏదో ఆయన ఇదిలా చూస్తారని, నిజంగా దళితుల పట్ల ఆయనకు అభిమానం ఉందా లేదా? ఏమంటే బాగా ఉందండి. ఎందుకంటే ఒక మాట చెప్పనా బాబు, ఆయన చేసినట్టు ఎవరు చేయరు పరిపాలన. ఆయనే పెన్షన్లు ఇవ్వడం కానీ ఏదైనా మంచి ఆయనే వచ్చాడు, నా పట్టా ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చింది మా బాబు, ఇప్పుడు ఆయనే మాకు కావాలి, కానీ ఏరే వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయనకు ఓటు కూడా మేము వెయ్యం, ఎందుకంటే రేపు పొద్దున పంచాయతీలు ఉన్నాయి, అసలు వెయ్యం మేము. రేపు పొద్దున పంచాయతీ ఓట్లు కూడా ఉన్నాయి, మేము అసలు పొరపాటున ఆయనకి వెయ్యం. అంటే ఇంత మంచిగా జనాలు ఆలోచిస్తున్నా కూడా ఓ పక్క రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే గుడివాడ రోడ్లు అసలు ఇంతకుముందు ఎలా ఉండే? గుడివాడ రోడ్లు ఇప్పుడుకి ఆయన ఎక్కిన కాడ నుంచి అలాగే ఉంది ఆ రోడ్డు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వచ్చాడు, వేస్తాడు రోడ్డు, కంపల్సరీగా వేస్తాడు. ఎగిపోతే మేము ఊరుకోం, ఆయన వేస్తాడు. దళితులు అంటే ఆయనకు అభిమానం కాదన్న? బాగా బాగా అభిమానం బాబు. ఉన్నమాట లేని వాళ్ళకి మేము కట్టట్లేదు బాబు. ఎస్టీ కాలనీ మాది, మానికొండ ఎస్టీ కాలనీ.
మేము మాత్రం కట్టలేదు బాబు, ఉన్నమాట చెబుతున్నాం. కరెంట్ బిల్లు ఏమైనా కడుతున్నారమ్మా మీరు? లేదండి కరెంట్ బిల్లు కట్టలేదు. పెద్దవాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి అమ్మా? పెద్దవాళ్ళకి వస్తున్నాయి. పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేస్తున్నారా? చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్టుందమ్మా? బాగానే ఉంది, బాగానే ఉంది. కరెంటు బిల్లులు ఏమైనా వస్తున్నాయి? రావట్లేదు సార్, రావట్లేదు కదా. రావట్లేదు. 200 యూనిట్ల లోపు అందరికి కూడా ఉచితమే కదా. ఆ, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు ఎస్సీల మీద, అది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. లేదండి మాకు మాత్రం రావట్లేదు. ఇప్పుడు ఈ పెన్షన్లు అవన్నీ బాగానే బాగానే వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. 3000 నుంచి 4000 వరకు వస్తున్నాయి. ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లుందంటారు? బాగానే ఉందండి. కాదంటే ఆయన ఏమైనా పగబట్టి చేసే వ్యక్తి అంటారా? లేదండి, లేదండి. ఏమో మీకు ఏమైనా కరెంట్ బిల్ వస్తుందా? క్రిస్టియన్ పేట మీది కూడా లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా మీకు కరెంటు బిల్లు కట్టమని ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా? ఎక్కడ లేదుగా. ఇప్పుడు లేదండి, ఓన్లీ ఇది బురద జల్లే ప్రచారం ఏనంటారమ్మా? లేదండి. ప్రస్తుతానికి మాకు పెన్షన్ బాగానే వస్తుంది, కరెంట్ బిల్లులు రావట్లా. అమ్మ 200 యూనిట్ల లోపు ఎస్సీ సభ్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఉచితం. అసలు ఇప్పుడు ఏదో కట్టించుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. నిజంగా మీ దగ్గర ఏమైనా కరెంటు బిల్లు మా కాడ కట్టించుకోవట్లేదు బాబు, మా కాడ కట్టించుకోవట్లేదు. ఒకటే బొలుపు ఫ్యాను ఆడుతుంది, మా కాడ కట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారు పెన్షన్లు 3000 నుంచి 4000 చేయడం గానీ ఆయన డబ్బులు టైంకి ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారు. బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉందమ్మా. అన్ని అది ఆదివారం వస్తే శనివారమే ఇచ్చేస్తున్నారు, ఇస్తున్నారు, బాగానే బాగానే. దేని మందులకి బాగానే చూపించుకుంటా పడుతుంది బాబు. అంటే ఎస్సీల దళితులకి చంద్రబాబు ఏదో ద్రోహి కావాలని వాళ్ళ దగ్గర బిల్లులు కట్టించుకుంటున్నాడు? లేదు లేదు లేదు, బాగానే జరుగుతుంది, అన్ని బాగానే ఇస్తున్నారు, బాగానే ప్రచారమే. అంటే పడ్డోళ్ళకి కట్టించుకుంటున్నారు, ఎక్కువ దాటిన వాళ్ళకి కట్టించుకోవట్లా.